మీకు తెలుసా మన ధర్మశాస్త్రాల ప్రకారం 8 రకాల సిద్ధులున్నాయి. ఇంకా ఇవన్నీ హనుమంతుడి దగ్గర ఉన్నాయని మీకు బాగా తెలుసు. కానీ ఈ సిద్ధులని ఎలా పొందొచ్చో ఒక సులభమైన మార్గం మన శాస్త్రంలోనే ఉంది. ముందర ఈ సిద్ధులేంటో తెలుసుకుందాము. ఇంకా మీకు ఏ సిద్ధి పొందాలనుంది, ఇంకా ఎందుకు పొందాలనుందో కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి. నేను బెస్ట్ కామెంట్ పిన్ చేస్తాను. మొదటి సిద్ధి అనిమా సిద్ధి. ఇది ప్రయోగిస్తే ఎంత చిన్నగా అయినా అయిపోవచ్చు. రెండోది లఘిమా సిద్ధి. ఇది ప్రయోగిస్తే తేలిగ్గా అయిపోవచ్చు, ఇంకా దానివల్ల గాల్లో లేదా నీటిపైన తేరచ్చు. మూడోది మహిమా సిద్ధి. దీన్ని ఉపయోగించి భారీగా అయిపోవచ్చు. ఈ సిద్ధిని అంగదుడు రావణుడి సభలో ప్రయోగించాడనమాట. నాలుగోది ప్రాప్తి సిద్ధి. ఇది వాడితే మనం కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఏ చోటున్న వస్తువునైనా సులభంగా పొందొచ్చు. ఐదోది ఈషితా సిద్ధి. ఏ వస్తువైనా సృష్టించగలరు లేదా అంతం చేయగలరు. ఆరోది వశితా సిద్ధి. ఏ ప్రాణినైనా తన వశంలోకి తెచ్చుకోగలరు పంచభూతాలతో సహా. ఏడోది ప్రాకామ్య సిద్ధి. తన ఇచ్చలని కదలకుండానే పూర్తి చేసుకోగలుగుతారు. ఎనిమిదవది కామవసాయిత సిద్ధి. ఇది ప్రయోగించి ఏ స్వరూపానికైనా మారిపోవచ్చు, ఇంకా ప్రకృతికి విరుద్ధంగా కూడా వెళ్ళచ్చు. ఈ సిద్ధుల్ని పొందడానికి యోగులు తప్పిస్తూ ఉంటారు. ఇంకా మన శాస్త్రంలో ఈ సిద్ధులన్నీ పొందడానికి ఇంకా ఈ సిద్ధుల కంటే ఉన్నతమైనది కూడా ఉంది. దాన్ని పొందడానికి ఒక సులభమైన మార్గం చెప్పారు. అదేంటో రేపటి వీడియోలో తెలుసుకుందాం.